విప్లవాలకు ఆరాధ్యుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషదాయకం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి క్షత్రియ సేవా సంఘంతో పాటు బాపట్ల నియోజకవర్గ పెద్దలందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు గురించి చెప్పాలంటే మరి ఒక రోజు ఒక నెల కూడా సరిపోదు. మరి వారి యొక్క జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ శృంఖలాలనే నుంచి భారత జాతి విముక్తి కోసం వారు ఎన్నుకున్నటువంటి పంద విప్లవ పంద. మరి భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల్లో ఎంతోమంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే మరి విప్లవ పందాన్ని ఎంచుకోవటం, బ్రిటిష్ వారికి వెన్నులో వణుకు పుట్టే విధంగా మరి అల్లూరి సీతారామరాజు గారు సాధారణమైనటువంటి మన్యంలో అడవుల్లో ఉండేటటువంటి సాధారణ ప్రజలను అండగా చేసుకొని బ్రిటిష్ వారికి వెన్నులో వణుకు పుట్టించిన విధానం చూస్తే భరత జాతి యొక్క, తెలుగు జాతి యొక్క పౌరుషం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి మీసంలో ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం, తెలుగు జాతి యొక్క ధీరత్వం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి గుండెల్లో ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు, వీరుడు మరి అలాంటి విప్లవ వీరుడు మన తెలుగు జాతి వాడవటం మనకి చాలా గర్వకారణం. అలాంటి యోధుడిని గుర్తుంచుకోవటం, అలాంటి యోధుడి యొక్క మరి స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని మరి భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా కట్టుబడాలని చెప్పి కోరుకుంటూ, వారికి మరి అల్లూరి సీతారామరాజు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. థ్యాంక్ యూ.